ఏం చేయాలంట? చదువుకోవాలంట. యోహాను సువార్తలో మాట చెప్పాడు 6వ అధ్యాయము 51వ వచనం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీ కొరకు నేనిచ్చిన నా శరీరం అనబడిన జీవాహారము ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. సంఘము నిత్యము జీవించే సంఘమై ఉండాలి. సంఘము చచ్చిపోకూడదు. ఏమైపోకూడదు? చచ్చిన సంఘం వల్లే ఉండకూడదు. చచ్చిన ఏం చేస్తారు? మెదలరు, కథలు.